హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ అమ్మా కిచెన్. ఈరోజు నేను మన కిచెన్లో క్యారమెల్ బ్రెడ్ పుడ్డింగ్ చేస్తున్నానండి. ఈ క్యారమెల్ బ్రెడ్ పుడ్డింగ్ని ఏ విధంగా చేశానో మీరు కూడా చూసేయండి. ముందుగా దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులో పావు కప్పు షుగర్ వేసుకొని 1 టీ స్పూన్ వాటర్ వేసుకోవాలి. ఈ షుగర్ అంతా కరిగి మనకి క్యారమెల్లా తయారవుతుంది. చూడండి, ఈ విధంగా బ్రౌన్ కలర్లోకి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నాకు క్యారమెల్ రెడీ అయిపోయిందండి. నేను పుడ్డింగ్ ఏ బౌల్లో చేసుకుంటున్నానో అందులోకి క్యారమెల్ని తీసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. నేను కేక్ బౌల్ తీసుకున్నానండి. అందులోకి క్యారమెల్ మొత్తం వేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. నేను ఈ పుడ్డింగ్ కోసం బ్రెడ్ స్లైసెస్ ఒక 4 తీసుకున్నాను. మిక్సీ జార్ తీసుకొని అందులోకి వీటిని ముక్కలుగా చేసుకొని వేసుకుంటున్నాను. ఇందులో పావు కప్పు షుగర్, 2 ఎగ్స్ వేసుకుంటున్నాను. పావు టీ స్పూన్ వెనిలా ఎసెన్స్, 1 కప్పు మిల్క్ వేసుకొని ఇది మొత్తం గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని చూడండి, ముందుగా మనం క్యారమెల్ వేసుకున్న బౌల్లోకి ఈ మిశ్రమాన్ని వేసేసుకోవాలి. ఇది పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకున్నాను. ఇందులో అడుగున స్టాండ్ అన్న ప్లేట్ అన్న ఏదో ఒకటి పెట్టుకొని ఇందులో వాటర్ వేసుకోవాలి. ఇది ఒక 5 మినిట్స్ వాటర్ అన్నవి వేడయ్యేదాకా ఉంచుదామండి. చూడండి, వాటర్ అన్నవి హీట్ అయిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి ఈ పుడ్డింగ్ బౌల్ పెట్టేసుకొని మూత పెట్టుకోవాలి. పైన కడాయి మీద కూడా వేరొక మూత పెట్టేసుకొని దీన్ని ఒక 40 నుంచి 45 మినిట్స్కి మనకి క్యారమెల్ రెడీ అవుతుందండి. నేను 30 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసుకొని చూసుకుంటున్నాను. ఇంకా అవ్వలేదండి మనకి క్యారమెల్ పుడ్డింగ్. మరి ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసుకొని చూసుకుంటున్నాను. ఈ విధంగా చూస్తే తడేమీ రాకుంటే మనకి క్యారమెల్ అన్నది రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బౌల్ని బయటికి తీసుకోవాలి. ఇది కంప్లీట్గా చల్లబడాలండి. అప్పుడే మనకు బౌల్లో నుంచి ఈజీగా ఈ క్యారమెల్ అన్నది బయటకు వస్తుంది. కంప్లీట్గా చల్లగైనాక మాత్రమే దీన్ని ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు దాని మీద ఒక ప్లేట్ పెట్టేసి రిటర్న్ చేసేస్తే క్యారమెల్ చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఈ క్యారమెల్ పుడ్డింగ్ అన్నది చూడండి, కలర్ఫుల్గా చాలా బాగుంది. టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఇది కొంచెం జున్నులా అనిపిస్తుంది తింటుంటే. మా పిల్లలు అయితే ఒక 5-10 నిమిషాలలో మొత్తం ఫినిష్ చేసేసారండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.